మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ఈ రోజు మనం భక్త రామదాస్ కళాక్షేత్రం దగ్గర అయితే ఉన్నాము. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా యువజన మరియు క్రీడా శాఖ వారు ఈ జిల్లా స్థాయి యువ కళాకారుల ఎంపిక అనే కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. సో వివిధ కళాశాలల నుంచి ఈ కళాకారులు ఇక్కడ ప్రదర్శన ఇస్తూ వాళ్ళని కళను ప్రోత్సహించే భాగంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలియజేస్తూ ఉన్నారు. సో చూడొచ్చు స్టేడియం వైజ్ గా కూడా అందరూ కూడా పిల్లల చేత చాలా సందడిగా ఏర్పడింది కార్యక్రమం అంతా కూడా చూడొచ్చు ఇక్కడ. సో వీళ్ళు ప్రదర్శించే దానికోసం వివిధ రకరకాల స్కిట్స్ వాళ్ళ కళల్ని వాళ్ళు ప్రదర్శించే ప్రయత్నంలో భాగంగా ఇక్కడైతే ఈ రోజు భక్త రామదాస్ కళాక్షేత్రంలో అయితే నిర్వహించబడుతుంది. సో ఈ నిర్వహించే నిర్వాహకులు ఎవరున్నారు, కళాకారులు ఎవరున్నారు, ఏం ప్రదర్శించారనే దాంట్లో భాగంగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ యువజన సంఘాల అధ్యక్షులు ఉన్నారు. సో సార్ చెప్పండి సార్, మీ పేరు? కోడిరెక్క ఉమాశంకర్, యువజన సంఘాల సమితి అధ్యక్షునిగా ఉంటున్నాను ఖమ్మం జిల్లా. మీరు చేసే నిర్వహణ ఏవైతే రిజిస్టర్డ్ యువజన సంఘాలు ఏవైతే ఉంటాయో ఆ యువజన సంఘాలన్నిటిని కూడా ప్రోత్సాహం అందిస్తున్నటువంటి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రామ స్థాయిలో యువతకి అర్థమయ్యేలాగా, యువతకి ఉపయోగపడేలాగా కార్యక్రమాలు చేయడంలో మేము బాధ్యతగా చేస్తాము. అలానే అందులోనే ఒక గ్రామ స్థాయిలో ఉండేటటువంటి యువ కళాకారులను ఎంపిక చేసేటటువంటి కార్యక్రమం ఈ యువజనోత్సవాలు. ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా యూత్ ఫెస్ట్ పేరుతోటి ఇప్పుడు మై భారత్ ఉంది. మై భారత్ పోర్టల్లో అది కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇంతకుముందు నెహ్రూ యువ కేంద్ర ద్వారా చేసేది, ఇప్పుడు మై భారత్ ద్వారా చేస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యువజనోత్సవాలు ఏవైతే ఉన్నాయో ఈ చాలా ప్రతిష్టాత్మకంగా పలు ఈవెంట్స్ అంటే అన్నిట్లో ఉంటాయి. అంటే ఇక్కడ ఎక్కువగా గ్రూప్ డాన్స్ ఇది వివేకానంద స్వామి జయంతి రోజు. అవునండి, ఇప్పుడు మనకి జనవరి 12 ఏదైతే వివేకానంద గారి జయంతి ఏదైతే ఉంటుందో దాని సందర్భంగా చేసేటటువంటి యోజనోత్సవాలు ఇక్కడ జిల్లా స్థాయిలో కొంతమంది కళాకారులను ఎంపిక చేస్తారు. వారిని రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయి నుంచి అలాగే వాళ్ళని నేషనల్ స్థాయికి కూడా పంపించడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో వారు ఈ యొక్క గుర్తింపుని పొందుతారు. దానికి మూలంగా ఈ జిల్లా స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ యోజనోత్సవాలు ఉపయోగపడతాయి. అలాగే క్రీడా రంగం కూడా అని చెప్తున్నారు. కళాకారులే కాకుండా క్రీడా రంగం నుంచి క్రీడా రంగంలో కూడా మన ఖమ్మం జిల్లా నుంచి ఎంతో మంది అథ్లెట్స్ కూడా వెళ్ళడం జరిగింది. మన ఖమ్మం జిల్లా నుంచి చాలా మంది కబడ్డీ ప్లేయర్స్ కావచ్చు, క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా ఉన్నారు. ఈ యొక్క యువజన క్రీడల శాఖ ఏదైతే ఉంటుందో అద్భుతంగా మన సర్దార్ పటేల్ స్టేడియంలో ఉండేటటువంటి ఏదైతే గ్రౌండ్ను ఉపయోగించుకొని చాలా మంది క్రీడాకారులను కూడా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పంపించడం అనేది జరుగుతుంది. ఈ యువతకి ఇది ఎంతో ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. మన జిల్లాలో ఎన్ని యువజన సంఘాలు ఉన్నాయి, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు? యాక్చువల్గా అయితే మన జిల్లాలో 100కు పైగా యువజన సంఘాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో 2-3 యువజన సంఘాలు ఉండడం జరుగుతుంది. కానీ యాక్టివ్ గా మాత్రం 1-2 మాత్రమే ఉంటాయి. అంటే ఎక్కువగా గ్రామ స్థాయిలో ఒకప్పుడు చాలా బాగుండేది. ఇప్పుడు యువత కొంచెం సోషల్ మీడియా మత్తులో పడడం, కొన్ని మనం ఎక్కువగా వాళ్ళని తీసుకురాలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా చాలా మంది సామాజిక స్పృహ ఉన్నటువంటి యువత ఒక సంస్థని రిజిస్టర్ చేసుకోవడం, 7 సభ్యులుగా రిజిస్టర్ చేసుకొని ఆ సంస్థని గ్రామ స్థాయిలో అద్భుతంగా నడుపుతున్నారు. అలాంటి యువజన సంఘాలని మేమంతా ఒక దగ్గరకు తీసుకొచ్చి కొన్ని గ్రామ స్థాయిలో కూడా సామాజిక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సో డ్రాయింగ్ లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారండి? టోటల్ గా 80 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారండి. ప్రజెంట్ అయితే ఒక 50 to 60 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ వచ్చేసి పోస్టర్ పెయింటింగ్ అండ్ పెయింటింగ్ అండి. దీంట్లో యూత్కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నషా ముక్త యువ హెల్త్ స్టైల్ అంటే ఎలా ఉంటుంది, యూత్ ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి
2 అంశాలను ఇచ్చాము. ఈ అంశాలకు సంబంధించినటువంటిది ఈ పిల్లలు పోస్టర్ పెయింటింగ్ వేయాల్సి ఉంటుంది. దాంట్లో ఎక్కువగా వాళ్ళు చూజ్ చేసుకున్నటువంటి క్యాప్షన్ ఏదైతే ఉంటుందో ఆ క్యాప్షన్ని దాని మీద ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ నషాముక్త యువ అనేది చాలా ఇప్పుడు ఈ నవేడేస్ అనేటువంటి చాలా అవసరం. పిల్లలు అంటే యువత ఎక్కువగా కొన్నిటికి అట్రాక్ట్ అవుతున్నారు. డ్రగ్స్ కావచ్చు, ఇంకా మందు, సిగరెట్ అనేటటువంటి వాటికి ఎక్కువగా నషాలో మునిగిపోతున్నారు. అది ఉంటే ఎలా ఉంటుంది, ఉండకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద ఈ పోస్టర్ పెయింటింగ్ వేయాల్సి ఉంటుంది. దాంట్లో పర్ఫెక్ట్గా వేసిన వాళ్ళకి, దాని గురించి క్యాప్షన్ రాసిన వాళ్ళకి దాంట్లో చూజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్, సెకండ్ మేబీ కన్సోలేషన్ కూడా ఉండొచ్చు. ఫస్ట్, సెకండ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కువ ప్రభుత్వాలు అయితే వీటి మీద అత్యధికంగా దృష్టి సారించినప్పటికీ యువతలో కొంత నిర్వీర్యం అంటే లోపం అనేది ఉంది. చాలా వరకు గ్రామ స్థాయిలో నుంచే యువత ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళని ఏదో రకంగా వాళ్ళని ఇక్కడ తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క యువజన మరియు క్రీడల శాఖ ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తుంది. ఆ ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదు. కానీ యువతని ఇక్కడ దాకా తీసుకురావడం అనేదే కొంత బాధాకరం. కాకపోతే ఇలాంటి కార్యక్రమాల వల్ల వీళ్ళంతా కూడా గ్రౌండ్ లెవెల్ అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పిల్లలే మన అర్బన్ నుంచి అయితే చాలా తక్కువ ఉంటారు. ఆడపిల్లలే ఎక్కువ కనిపిస్తున్నారు కానీ మగపిల్లలు దూరంగా ఉన్నారు ఇలాంటి వాటికి అని చెప్పడం, దానికి కారణం ఏమంటారు? అవును సార్, ఇది మాత్రం ఖచ్చితంగా గమనించాల్సినటువంటి విషయం. ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఆడపిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. అంటే మగపిల్లలు వెనకంజలోనే ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పుడు రిజల్ట్స్ కావచ్చు, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ఆటలు కావచ్చు, మొన్ననే మనం చూసాము. చాలా చక్కగా మన భారతదేశ కీర్తిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టారు ఆడపిల్లలు. వారు దేనికి తక్కువ కాదని చెప్పేసి నిరూపించారు. మన వరల్డ్ కప్ను కూడా గెలవడం జరిగింది. ఈ రోజుల్లో అయితే ఖచ్చితంగా ఆడపిల్లలు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా మనకుంది. మగపిల్లలు ఎక్కువ రాకపోవడం బాధగా ఉన్నప్పటికీ వచ్చినటువంటి పిల్లల్ని మనం వారిని ఎక్కువగా ప్రోత్సహించడం అనేది కూడా ఒక అవసరం అనేది కూడా భావిస్తున్నాం. మగపిల్లలు కూడా ఇలాంటివి గుర్తుపెట్టుకొని ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తే ముందుగా మనకి, తర్వాత మన తల్లిదండ్రులకి, తర్వాత మన అలాగే మన దేశానికి కూడా గర్వంగా ఉంటుంది. కాబట్టి మగపిల్లలను కూడా ఎక్కువ తీసుకురావడానికి ప్రయత్నం అనేది చేస్తాము. యువజన సంఘాలు, ఒకప్పుడు యువజన సంఘాలు ఉన్నప్పుడు గ్రామ స్థాయిలో మంచి మంచి కార్యక్రమాలు, ఇప్పుడు ఎయిడ్స్ అవేర్నెస్ కావచ్చు, లేకపోతే గ్రామాలు నీట్గా ఉంచడంలో కావచ్చు, పోలియో డ్రాప్స్ అయితే కొన్ని యువజన సంఘాలే నిర్వహించి గ్రామాల్లో, ఒకప్పుడు మేము 2009 నుంచి కూడా నేను ఈ యూత్ అసోసియేషన్స్లో ఉన్నాను. స్వేచ్ఛ స్వచ్ఛంద సంస్థ 2009లో ఏర్పాటు చేసి ఆ రోజుల్లో కూడా ప్రతి గ్రామంలో అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి మనం చేయగలిగాం. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే యువతని అడిగినా కూడా వచ్చే పరిస్థితి లేదు. దానివల్ల కొంత యువజన సంఘాలు అనేవి నిర్వీర్యమైన తప్ప ప్రభుత్వాలు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా దృష్టి సారిస్తున్నారు. యువతను తీసుకురావడంలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొంత లోపం అయితే మనకు కనిపిస్తుంది. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి మీరు భావిస్తున్నారు? మీ పేరేంటి, మీరేంటి? నా పేరు చందన అండి. నేను యాజ్ ఏ కంప్యూటర్ ఫ్యాకల్టీ. ఇది వచ్చేసి ఈవెంట్స్ కండక్ట్ చేయడం వల్ల సార్ పిల్లల్లో ఉన్న నైపుణ్యం బయటికి తీసుకొచ్చినట్టు ఉంటుంది. ఆ నైపుణ్యం గుర్తించి వాళ్ళకంటూ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి పంపిస్తారు సార్. దీనివల్ల వాళ్ళ ఫ్యూచర్లో కూడా జాబ్స్ కూడా సర్టిఫికేట్ యూస్ఫుల్ అయింది. ఆ కళను బయట తీసుకురావడం వల్ల మా సంస్థ బాగా ప్రోత్సహిస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ. అయితే ఎలా ఉందని చెప్పొచ్చు అంటే లైక్ పిల్లల్లో ఇప్పుడు చూస్తేనేమో ఎక్కువ మహిళలే కనిపిస్తున్నారు. ఆడపిల్లలే ఎక్కువ పార్టిసిపేషన్ చేయడానికి ముందుకు వచ్చారే కానీ న్యూగా యువతలో మగపిల్లలు ఎవరు ముందుకు తక్కువ మంది రిజిస్ట్రేషన్స్ అయినట్టుగా అర్థం అవుతుంది. ఎందుకని అంటారు? మగపిల్లలు కూడా చాలా మంది వచ్చారు సార్. అదే స్టోరీ రైటింగ్ ఇవన్నీ వచ్చేసి పైన ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టేశారు సార్. ఇక్కడ గ్రూప్ సాంగ్స్ డాన్స్ అనమాట. అందుకని ఇక్కడ జరుగుతుంది సార్. మిగతా అన్ని వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టేశారు సార్. గమనించిన వాటిలో యువతలో ఆడపిల్లలే ఎక్కువగా ముందున్నారు పోటీలలో అనే విషయాన్ని ఎక్కువగా రిజిస్ట్రేషన్ కౌంటర్ లో మీరు గమనించినట్లయితే ఏ వాటికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అంటారు యువత? పిల్లలు ఇప్పుడు జనరల్ గా ఫోక్ డ్యాన్స్ అవి ఉంటది కదండి, ఫోక్ డ్యాన్స్ అవి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు లేడీస్. జెంట్స్ అంటే ఎక్కువ డీజే సాంగ్స్ ఇవి ఎక్కువ ఉంటారు. ఇవి కాలేజీ నుంచి కూడా ఎక్కువ అబ్బాయిల కంటే అమ్మాయిలను ఎక్కువ రెడీ చేస్తూ ఉంటారు కాలేజీ నుంచి గ్రూప్స్ లాగా. అందువల్ల ఎక్కువ పిల్లలు రాకుండా ఎక్కువ అమ్మాయిలే వస్తున్నారు.
ఎలక్యూషన్ వాటికి ఎక్కువ పిల్లలు ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు. అన్నింటిలో ముందడుగు వేయాలని చెప్పేసి మా మహిళ ముందు వస్తున్నారు సార్. అయితే ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు ఈ రోజు పాల్గొని ఉంటారు? 1000 మంది దాకా ఉన్నారు సార్ సుమారు. ఎన్ని కళాశాలలు పార్టిసిపేట్ చేశాయి? ఎన్ని యువజన సంఘాలు పార్టిసిపేట్ చేశాయి? 9 వచ్చినాయి సార్. 8-9 వచ్చినాయి సార్. గురుకులాలు, స్కూల్స్, అన్ని కాలేజెస్ అందరు పిల్లలు వచ్చారు సార్. సో ఏటా నిర్వహించే ఈ కార్యక్రమంలో సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా పెరుగుతుంది సార్, బ్రహ్మాండంగా పెరుగుతుంది. చూస్తుంటే కాకపోతుంది కదా సార్, బ్రహ్మాండంగా ఉంది. ఖమ్మం జిల్లాలో ప్రతి కాలేజీకి మనం స్వయంగా వెళ్ళి పాంప్లెట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేసాం. ప్రతి కాలేజీ నుంచి చాలా వరకు పార్టిసిపేట్ చేశారు. అన్ని కాలేజీ నుంచి ప్రతి కాలేజీకి మనం స్వయంగా వెళ్ళి అవి పాంప్లెట్స్ అవన్నీ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చాం. అన్ని ఈ ఖమ్మం జిల్లా మండలంలో అన్ని మండలాలకు మనం మన డిఐఓ గారి ద్వారా వీళ్ళ ద్వారా పంపించేసాం. లెటర్స్ ద్వారా అన్ని కాలేజీలు కవర్ అయినాయి. వాళ్ళ ప్రతిభను చూపించుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడైతే వాళ్ళ స్టాల్స్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విద్యార్థులందరూ వాళ్ళ కళల్ని చూపించుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ప్రైవేట్ కళాశాలలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయని చెప్పడానికి ఈ రోజు ప్రైవేట్ కళాశాలల పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? అనిల్ కుమార్. ఏ స్కూల్ నుంచి? హార్వెస్ట్ కాలేజ్ అండి. హార్వెస్ట్ కాలేజ్. చెప్పండి సార్, అంటే మీరు ఎప్పటి నుంచి ఇట్లాంటి పార్టిసిపేషన్ చేస్తుంటారు? పిల్లలకి ప్రైవేట్ కళాశాలల్లో ఎలాంటివి మీరు శిక్షణ ఇస్తూ ఉంటారు? ఆ శిక్షణ ఇచ్చిన పిల్లల్ని ఇలాంటి పార్టిసిపేషన్స్ లో ఎలా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు? హార్వెస్ట్ కాలేజ్, హార్వెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా హోలిస్టిక్ స్టడీ ఉంటుందండి. మన దగ్గర ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది. మాకు కోకరికులర్ యాక్టివిటీస్ కి ఎక్స్పర్ట్స్ టీమ్ ఉంటారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. పెయింటింగ్ కానీ, డాన్స్, అదర్ యాక్టివిటీస్ కూడా ఆల్వేస్ స్పోర్ట్స్, పెయింటింగ్ అన్ని యాక్టివిటీస్ లో కూడా మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తుంటాం. నేషనల్ లెవెల్లో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మాకు ఇదే యూత్ ఫెస్టివల్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. డాన్స్ గ్రూప్ డాన్స్ లో, ఎలక్యూషన్ లో కూడా ఫస్ట్ వచ్చింది. క్రియేటివ్ రైటింగ్ లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. సో ఈ ఇయర్ కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. మోస్ట్లీ ప్రైవేట్ కాలేజ్ తరఫున మేము పార్టిసిపేట్ చేస్తూ మిగిలిన వాళ్ళకు కూడా మేము ఆదర్శంగా ఉండాలని చెప్పేసి మా మేనేజ్మెంట్ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తోంది. దీనికి సంబంధించి టీమ్ ని మనకు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ కళాశాల నుంచి ఎంతమంది పిల్లలు ఈ రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు? 40 మెంబర్స్ పార్టిసిపేట్ చేసామండి డిఫరెంట్ యాక్టివిటీస్ లో. ఎలక్యూషన్, పెయింటింగ్, నెక్స్ట్ డాన్స్, డిఫరెంట్ యాక్టివిటీస్ లో పోయట్రీ రైటింగ్, అన్నిట్లో కూడా 40 స్టూడెంట్స్ అందరిని పార్టిసిపేట్ చేసాం. ఇక్కడ చాలా ఎంకరేజింగ్ ఉంటుంది మా మేనేజ్మెంట్. అందుకని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కూడా మనకి మంచి ప్రైజెస్ వస్తాయని కూడా. ఆల్ ది బెస్ట్. నాన్న, పిల్లలు మీరు ఎక్కడి నుంచి? మీది హార్వెస్ట్ కాలేజే కదా, ఏం చేస్తుంటా, ఏం చదువుతుంది? ఇంటర్ ఫస్ట్ ఇయర్. మీకు డ్రాయింగ్ లో ఏం టాపిక్ ఇచ్చారు? యూత్ ఫర్ హెల్తీ లైఫ్ స్టైల్. యూత్ ఫర్ హెల్తీ లైఫ్ స్టైల్. యూత్ ఫర్ హెల్తీ లైఫ్. సో చూడొచ్చు, పిల్లలకి వాళ్ళ టాస్క్స్ ఇచ్చి వాళ్ళకి పోటీని అయితే నిర్వహించే ప్రయత్నంలో వచ్చారు. ప్రైవేట్ కళాశాలలు కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మేము ముదుగుండ సోషల్ వెల్ఫేర్ స్కూల్ నుంచి వచ్చాము. మా కాలేజ్ పిల్లలు డ్రాయింగ్ కాంపిటీషన్స్కి పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. లాస్ట్ టైం సెకండ్ స్టేజ్లో వచ్చాడు. సో ఈసారి యువజనోత్సవాల్లో తను పార్టిసిపేట్ చేసి నేషనల్, లాస్ట్ ఇయర్ స్టేట్ లెవెల్ కూడా మా గురుకుల నుంచి ఒక పిల్లోడు నేషనల్కి వెళ్ళడం జరిగింది. సో ఈసారి కూడా మేము మా వంతు పిల్లలు కష్టపడ్డారు, ఆ ప్రతిభను చూపించడం కోసం వచ్చాను. మీరు కూడా ఆర్టిస్టా? నేను నాది పెయింటింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చేశాను ప్రొఫెషనల్ గా. ఓకే, సో మీరు కల్చరల్ విభాగంలో ఉండుంటారు. నేను గవర్నమెంట్ ఆర్ట్ టీచర్ గా ఉన్నాను. ప్లస్ బయట పిల్లలకి ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా చాలా వరకు ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాళ్ళం. ఆర్ట్లో ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉండేవాళ్ళము. సో రీసెంట్ గా జాబ్ వచ్చినాక కొద్దిగా చేయలేకపోయాం కానీ బట్ బయట టీచింగ్ అయితే ఉన్నాం, ఆర్ట్ టీచింగ్. ఇక్కడ వివిధ కళాశాలల నుంచి స్టోరీ రైటింగ్, పోయిట్ రైటింగ్ సంబంధించిన ఏర్పాట్లు చేసి ఇక్కడ రాపించడం అయితే దృశ్యాలు మనం చూడొచ్చు. సో నమస్తే సార్. సో చెప్పండి సార్, ఎన్ని మంది కళాశాలలు పోటీ చేశాయి? ఎంతమంది విద్యార్థులు వచ్చారు? జిల్లా స్థాయి నుంచి వివిధ కళాశాలల నుంచి కూడా విద్యార్థులు రావడం జరిగింది. వీళ్ళలో చాలా మంది స్టోరీ రైటింగ్ కి 3 లాంగ్వేజ్ లో రాయడానికి కూడా వచ్చారు. ఇంగ్లీషు, తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్ లో నియర్లీ 115 మెంబర్స్ రావడం జరిగింది ఈ పోటీలో పాల్గొనడానికి. అదేవిధంగా పోయిటరీ రైటింగ్ కూడా కొంతమంది రావడం జరిగింది. ఇక్కడ మొత్తం ఓన్లీ పోయిటరీ కమ్ స్టోరీ రైటింగ్ 2 మాత్రమే జరుగుతాయండి. ఇక్కడ మిగిలిన ప్రదేశాల్లో మిగిలిన కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి. మొత్తం ఎన్ని రకాల పోటీలను ఏర్పాటు చేశారు? ఏ రకరకాల పోటీలను ఏర్పాటు? మొత్తం 7 టైప్స్ ఆఫ్ కాంపిటీషన్స్ ఉన్నాయండి. ఇందులో ముఖ్యంగా ఈ 7 టైప్స్ చూసినట్లయితే ఫోక్ డ్యాన్స్ ఒకటి, ఫోక్ సాంగ్ ఒకటి, తర్వాత స్టోరీ రైటింగ్, పెయింటింగ్, ఎలక్యూషన్, పోయిటరీ రైటింగ్, తర్వాత సైన్స్ ఎగ్జిబిషన్, ఇవన్నీ కూడా 7
ఫీల్డ్స్ లో ఈ పోటీ జరగడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా వివిధ కళాశాల నుంచి జడ్జెస్ గా వచ్చిన లెక్చరర్స్ మరియు ఈ నిర్వాహకులు వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్స్ మంచిగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్. సో ఈ విధంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు పిల్లలకు ఎంతవరకు ఉపయోగపడతాయంటే మీరేం చెప్తారు? మీ పేరు? నా పేరు డాక్టర్ వీరన్న, SRN BJNR కళాశాల. పిల్లల్లో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి వాళ్ళ యొక్క సృజనాత్మకతను, క్రియేటివిటీని బయటికి తీయడానికి ఈ ప్రోగ్రాం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రాం ద్వారా పిల్లల యొక్క మానసిక సామర్థ్యము, వాళ్ళ యొక్క ఆలోచన విధానము మారుతాయి. దీన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో వాళ్ళు మంచి పౌరులుగా దేశానికి కావలసినటువంటి మంచి నాలెడ్జ్ని సమకూర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది పోటీ తత్వాన్ని, తద్వారా విద్యార్థుల్లో ఒక సోదర భావాన్ని, ప్రేమ స్వభావాన్ని, శాంతియుతంగా ఉండే తత్వాన్ని నేర్పుతుందని ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క యువజన సర్వీసుల శాఖ నిర్వహిస్తుంది. దీన్ని మన జిల్లా యువజన అధికారులు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు మరింత ఉపయోగించుకొని వాళ్ళు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగడానికి తోడ్పడుతుందని భావిస్తున్నాను. మీ కళాశాల నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? ఏ రంగాలు? మా కళాశాల నుంచి డ్యాన్స్లో, ఫోక్ డ్యాన్స్ అండ్ సాంగ్స్ కాంపిటీషన్లో, పెయింటింగ్ కాంపిటీషన్లో ఉన్నారు. నేను మాత్రం సైన్స్ ఎగ్జిబిషన్కి జడ్జిగా వచ్చాను. అలాగే కళాశాలల్లో విద్యార్థులు ఈ పోటీల ద్వారా గెలుచుకున్న వాళ్ళకి ఏ స్థాయి వరకు జాతీయ స్థాయి వరకు కూడా వెళ్ళిన విద్యార్థులు ఉన్నారని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. మన ఖమ్మం నుంచి ఇలా జాతీయ స్థాయికి వెళ్ళిన వాళ్ళు మన కళాశాల నుంచి ఎంతమంది ఉంటారు? ఈ లాస్ట్ ఇయర్ అయితే మన దగ్గర నుంచి సెలెక్ట్ కాలేదు, కానీ ఇంతకుముందు మన వాళ్ళు జాతీయ స్థాయి దాకా వెళ్ళారు. స్టేట్ వైపుకి అయితే ఖమ్మం వాళ్ళు ప్రతి ఈవెంట్కో దాదాపుగా వెళ్తున్నాయి. ఇక్కడ ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా స్టేట్లో పార్టిసిపేట్ చేయడానికి ఫస్ట్ సెకండ్ వాళ్ళని అక్కడికి తీసుకెళ్తారు. స్టేట్లో వచ్చిన వాళ్ళని జాతీయ స్థాయికి తీసుకెళ్తుంటారు. నా పేరు కిరణ్ కుమార్ అండి. నేను SRN BJNR డిగ్రీ కాలేజ్లో తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. సెట్కమ్ వారు ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేటటువంటిది ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు చాలా ఉపయోగకరమైనటువంటి సందర్భం. ఇది వాళ్ళలో ఉన్నటువంటి వివిధ అంశాల్లో మొత్తం 7 అంశాల్లో పోటీలు నిర్వహించడం అనేటటువంటిది జిల్లా స్థాయిలో ఈరోజు జరుగుతుంది. వివిధ అంశాల్లో వాళ్ళు సృజనాత్మకతను వెలికి తీసేటటువంటి అంశాలు అయితేనేమి, వాళ్ళలో వ్యక్తీకరణ సామర్థ్యాలను పెంపొందించేటటువంటి అంశాల్లోని వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ వేదిక మీద అయితే మాత్రం కవిత్వ రచన, తర్వాత కథా రచన, స్టోరీ రైటింగ్, ఈ 2 అంశాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ 2 అంశాలు కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీషు 3 భాషల్లో రాయడానికి నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు పెడత్రోవలకు వెళ్లకుండా వారు దేశం పట్ల ఒక బాధ్యతను కలిగి ఉండే విధంగా వారి యొక్క అధ్యయనం ఆ విధంగా కొనసాగేటువంటి అవకాశం ఈ సందర్భాల ద్వారా ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అనేటటువంటి చాలా ఉపయోగకరంగా విద్యార్థులకు ఉంటాయి. జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఏదైతే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసి యువతని ప్రోత్సహించే భాగంగా ఈ భక్త రామదాస్ కళాక్షేత్రంలో జరుగుతున్న దాంట్లో వీళ్ళంతా రిహార్సల్ చేస్తూ వాళ్ళ ప్రాక్టీస్ ని చేసుకుంటూ వాళ్ళు స్టేజ్ మీద ప్రదర్శించే భాగంలో వీళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ఎక్కడి నుంచి నాన్న? ఉమెన్స్ కాలేజ్. ఇక్కడ ఎలా నిర్వహిస్తున్నారు? ఎప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు? ప్రతి ఇయర్ పార్టిసిపేట్ చేస్తావా? చేస్తా సార్. పోయిన ఇయర్ ఫస్ట్ ఇయర్ లో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసాం. పోయినసారి ఎస్ఏ రైటింగ్ రాసాం, డ్రగ్స్ అబ్యూస్, సెకండ్ వచ్చింది కాలేజ్ లో. ఇప్పుడు భక్త రామదాస్ కళాక్షేత్రంలో ఉమెన్స్ కాలేజ్ తరపున డాన్స్ పోటీలు, ఎస్ఏ రైటింగ్ అవన్నీ నడుస్తాయి. కాలేజ్ నుంచి ఎంతమంది మొత్తం SRN BJNR కాలేజ్ నుంచి వచ్చారు, ఉమెన్స్ కాలేజ్ నుంచి వచ్చారు? అంటే కాలేజెస్ డిగ్రీ వాళ్ళు ఫస్ట్ ఇయర్స్, సెకండ్ ఇయర్స్ అందరు వచ్చారు. మీ పేరేంటి? నా పేరు సుహానా. ప్రోగ్రామ్స్ ఎలా అనిపిస్తుంటాయి? చాలా బాగా అనిపిస్తుంది. అంటే మాకు కూడా గెలవాలి, అందరూ వేస్తూ ఉంటారు కదా, మాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది ఎలా వేయాలి, ఎలా చేయాలి, ఎలా వేస్తే ఎలా ప్రైజ్ వస్తుంది అన్నీ మాకు తెలుస్తాయి. ఎప్పుడు చదివే కాదు, దీంట్లో క్రీడల్లో ఉండాలి, అలా కళల్లో ఉండాలి. ఇలా ఉండడం వల్ల మీలో ఒక తెలియని కోణాల్లో కూడా ఉంటాయి. చాలా మంది దాంట్లో చాలా కోణాలు ఉంటాయి. మీరు ఎక్కువగా దేనికోసం ఆసక్తి చూపిస్తూ ఉంటారు? నేను ఎక్కువ డాన్స్ కోసం ఆసక్తి చూపిస్తూ ఉంటాను. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం.